పిచ్చ ఉండాలి, దానికో లెక్క ఉండాలి. పవన్ కళ్యాణ్ డైలాగ్ కదా. సో కానీ పిచ్చకి లెక్క లేకుండా పోతే వేరే వాళ్ళకి అవమానం. సరే మనం అక్కడ అబాస్పాలు అవుతాం, భంగపాటుకు గురవుతాం, అదంతా వేరే విషయం. కానీ మన దగ్గర ఏదైతే ఉందో, సపోజ్ మన దగ్గర జెండా ఉంది, నేను ఒక జెండా తీసుకొని ఊరు మొత్తం తిరుగుతున్నా, అది నా పిచ్చ. దాన్ని జెండాతో నేను ఇచ్చాను కదా. అక్కడ జాతీయ జెండా కావచ్చు, లేకపోతే పార్టీ జెండా కావచ్చు, దేని అసలు నేను బ్లేమ్ చేయకూడదు. సో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక బ్లేమ్ లా ఉంటుంది. సో ఇలానే జరిగింది యుఎస్ యూకేలో. దాదాపుగా చాలాసార్లు గతంలో మనం చూసాం, ఎవరైతే మాస్టర్స్ తీసుకొని ఆ మాస్టర్స్ సెరమోనీలో వెళ్ళేటప్పుడు డిగ్రీ తీసుకునే క్రమంలో కొందరి వ్యవహార శైలి అతిగా ఉంటుంది, ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రాజకీయ పార్టీల అభిమానుల పరిస్థితి కూడా అదే. సో ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక ట్రెండ్ నడిచింది, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వెళ్ళిన స్లోగన్ చివరికి పలానా ఎమ్మెల్యే తాలూకా అంటూ ఆయా కాన్స్టిట్యూన్సీలో పార్టీల శ్రేణులంతా హల్చల్ చేసేదాకా పరిస్థితి వచ్చింది. రాజకీయేతర వేదికల వద్ద సైతం పార్టీల జెండాలతో కొందరు చేస్తున్న అతి అవమానాలకు గురవుతుంది. తాజాగా అటువంటిదే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. విదేశీ వేదిక వద్ద టీడీపీతో పాటు జనసేన జెండాను ఆవిష్కరించే ప్రయత్నం చేయగా అక్కడున్న హెచ్ఓడీస్ అడ్డుకున్నట్లు మనం విజువల్స్లో చూసాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు, పేరు మోసిన విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తున్నారు. అయితే అక్కడ డిగ్రీల ప్రధానోత్సవం సమయంలో ఇక్కడ రాజకీయ పార్టీల జెండాలను ఆ వేదికల వద్ద ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి అధికారులు అంటే అక్కడున్న హెచ్ఓడీస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ జెండాలను తొలగించేశారు. టీడీపీతో పాటు జనసేన అభిమానులకు ఇలాగే షాక్ ఇచ్చారు అక్కడి హెచ్ఓడీస్. దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ విదేశీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఓ విద్యార్థి జనసేన జెండాను అక్కడ ఆవిష్కరించారు. కానీ అక్కడున్న ప్రొఫెసర్ అడ్డుకున్నారు. ఆ జెండాను లాక్కున్నట్లు ఆన్లైన్లో వీడియో వైరల్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ఇదేం పిచ్చి అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది. సో మరో యూనివర్సిటీలో కూడా టీడీపీ అభిమానులు ఇలాగే చేశారు. కానీ అక్కడ ఉన్న ప్రొఫెసర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వీడియోను సైతం జత చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ ట్రోలర్స్. సో టీడీపీతో పాటు జనసేనకు విదేశీ గడ్డలో అవమానం అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికైనా అభిమానం ఉంటుంది. కొన్ని సామాజిక వర్గాలు టీడీపీకి సపోర్ట్ చేస్తే కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తారు, మరో సామాజిక వర్గం జనసేన సపోర్ట్ చేస్తుంది. ఇలా అంటే వాళ్ళ సామాజిక వర్గం పరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరినైతే ఎక్కువగా ఆరాధిస్తారో వాళ్ళకే పిల్లలు కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు మీరు దేశం దాటి వెళ్ళారు, దేశం దాటిన తర్వాత రాజకీయాలు సరే అది మీ వ్యక్తిగతం, కానీ పార్టీ జెండాను పెట్టుకునో లేదంటే ఇంకోటి చేస్తునో మీ పర్సనల్ అంటే మీ చదువు విషయంలో ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే దాన్ని అక్కడ ఏమాత్రం సరే రైట్ జరిగితే పార్టీ అధినేతలు మెచ్చుకుంటారు, పార్టీ కార్యకర్తలు గర్వపడతారు. అంటే పలానా మావాడు ఇట్లా పలానా చోట మన పార్టీ జెండా ఎగరేశాడని. పొరపాటుని కనుక అక్కడ ఏదన్నా జరగరాందో మా అవమానం జరిగితే అది మీకు అవమానం కాదు, లేక కార్యకర్తలకు అవమానం కాదు, పార్టీకి, పార్టీ అధినేతకి, పార్టీ జెండాకి అవమానం. సో ఆ పార్టీ జెండా ఏ జెండా అయినా సరే, జనసేన అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఏ జెండా అయినా దాని వెనకాల కృషి ఉంటుంది. ఎంతో పట్టుదలతో ఆ పార్టీని రన్ చేస్తున్నారు. సో దాని వెనకాల చాలా మంది కష్టం ఉంటుంది. సో ఎన్నో ఆశలు ఉంటాయి, ఎంతో మంది అభిమానులు ఉంటారు. సో ఇలాంటి కాంట్రవర్సీలకి ఇకనైనా ముగింపు చెప్పాలని ఫారెన్లో చదువుకుంటున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.